ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అత్యధిక పర్సంటేజ్ ఓట్లతో గెలిపించండి. అదేవిధంగా నన్ను కూడా ఎమ్మెల్యే గెలిపించండి. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి కాబోయే ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి అనేకమైన ఫండ్స్ నేను తేగలను. అదేవిధంగా ఆయన ఎంపీని కానీ గెలిపిస్తే కేంద్రం నుంచి మనకు రావాల్సిన ఫండ్స్ తీసుకొస్తారు. ఆ ఫండ్స్ నెల్లూరుని ఖచ్చితంగా ఒక మంచి స్మార్ట్ సిటీగా చేయటం జరుగుతుంది. కళలోనా కలగన్నాడా ఆయన కలగన్నాడా అది కాదు. ఇంటింటికి పోయి చూడమనండి, అసలు అడగమనండి ఎవరేసారు ఈ రోడ్డు అంటే. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తవ్వినప్పుడు అందరూ రద్దు చేశారు. నారాయణ సార్ రోడ్లన్నీ తవ్వేశాడు, వేయలేదని. వాళ్ళు ఒకటే అధికారులు డిజైన్ చేసినప్పుడు ఒక రెయినీ సీజన్ అయిన తర్వాత రోడ్లు వేస్తూ ఉన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తవ్విన తర్వాత డ్రింకింగ్ వాటర్కి ఒక లైన్ తవ్వాము, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి ఒక లైన్ తవ్వాము. 2 లైన్లు తవ్విన తర్వాత రోడ్లు డ్యామేజ్ అయినాయి. వాస్తవం, నేను కూడా ఇబ్బంది పడ్డాను, నా కారు కూడా ఇబ్బంది పడ్డది. అయితే వెంటనే రోడ్లు వేయటానికిలా దానికి బూట్ చేసిన తర్వాత ఒక రెయినీ సీజన్, ఒక వర్షకాలపు సీజను దాటిన తర్వాత వేస్తాం. ఎందుకంటే వర్షం పడినప్పుడు మనం వాళ్ళు పోసిన మట్టి షింక్ అవుద్ది, షింక్ అయి సెట్ అవుద్ది. సెట్ అయిన తర్వాత రోడ్డు వేస్తే డ్యామేజ్ కాదు. అదే గుర్తు తెచ్చుకోమనండి ఎవరు రోడ్లు వేసింది. ఈ రోడ్లు వేసింది ఎవరు అది గుర్తు తెచ్చుకోమనండి ఆయన్ని. కాబట్టి ఊరికి ఏదో వచ్చి పైన చెప్తే కాదు, ప్రజలందరికీ తెలిసి ఎవరైందనేది. నేను ఎవరిని ఓట్లు అడగల. 2014లో నేను మంత్రిని అయ్యా, నెల్లూరులో పుట్టి పెరిగిందని చేయాలనుకున్నా. నాకు ముఖ్యమంత్రి గారితో ఉన్న చనువు ఆ రోజు. ఆయన ఫండ్స్ అడిగా, అన్నీ ఇచ్చాడు, ఏది అడిగితే అది ఇచ్చాడు. నెల్లూరులో బహిరంగ సభ జరుగుతుంటే ఒక చిన్న స్లిప్ ఇచ్చా, సార్ మాకు మరొక 300 కోట్లు ఇస్తే రోడ్లు 100% వేసుకుంటామని. ఆయన డయాస్ మీదే శాంక్షన్ చేశాడు. అలా నాకు ఆయన ఉన్న చనువుతో చేశాను. అది ప్రజలకు తెలుసు, వాళ్ళందరూ కళ్ళ కట్టేట్టుంది. ఊరికినే కళ్ళబొల్లి మాటలు చెప్తే ప్రజలు నమ్మే రోజులు పోయినాయి.